హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. చిన్న కొంచెం డైవర్ట్ చేద్దాము. ప్రైజ్ మనీ అని ఏదో మాట్లాడుతున్నారు. ప్రైజ్ మనీ దగ్గరకు వచ్చేసరికి నాకు ఒక విషయం గుర్తొచ్చింది సడన్ గా మీ గురించి. బిగ్ బాస్ నుంచి ఏవో కాల్స్ వచ్చినాయి అని విన్నాను. ఏదో కొంతమంది అనుకుంటారు, కొంతమంది పుకార్లు. పుకార్లేనా? నిజాలని గట్టిగా తెలిసింది నాకు. నిజాలైతే మంచిదే కదా. అవునా? ముందే మనం చెప్పుకోవడం ఎందుకు? ఓకే, ముందే మనం చెప్పుకోవడం ఎందుకు? నిజాలైతే చాలా హ్యాపీనెస్. ముందే మనం చెప్పుకోవడం ఎందుకు అంటున్నారంటే 80% వరకు నిజాలే అనుకోవచ్చు. ఇక చూద్దాం, మన చేతిలో ఏముంది. ఇప్పుడు ఎట్లా అంటే కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత కూడా ఆ రోజు ఏదో ఒక ప్రాబ్లం అయ్యి టెక్నీషియన్స్ ఏదో ప్రాబ్లం అక్కడ నుంచి జరిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనము బిగ్ బాస్ గేట్ ముందు వెళ్ళి గేట్ ఓపెన్ అయిన తర్వాత నాగార్జున గారు పిలిచినప్పుడే మనం బిగ్ బాస్ లో ఉన్నట్టు. 100%, 99% చేతిలో పట్టుకున్నా కూడా 1% మనం వెళ్ళలే అంటే కానట్టే. అందుకు ముందే ఏమి చెప్పుకోకూడదు, జరిగిపోతుంటది అంతే. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మన టాపిక్ లోకి వస్తే లైక్ అంటే ప్రీతి గారు అనే ఇంకొక పర్సన్ రీసెంట్ గా ఒక 1 వీక్ నుంచి ఆవిడ గురించి మీడియాలో పెద్ద ఒక రకంగా చర్చ జరుగుతూ ఉంది. అసలు దాని గురించి చెప్పండి మీరు. చర్చ జరుగుతుంది. మీడియా వాళ్ళు ఇంత ఉంటే ఇంత చూపిస్తారు. ఒకటి లావణ్య గారు డ్రగ్స్, మీరు ప్రతిసారి మీడియా వాళ్ళు ఇంత ఉంటే ఇంత చూపిస్తారని చెప్తూనే ఉంటారు కాబట్టి చెప్తున్నానమ్మా, నాకేం పగేం లేదు. సరే, లావణ్య గారు ఓకే డ్రగ్స్ అలవాటు చేసింది, ఓకే ఆ అమ్మాయి చిన్న పిల్ల, సమ్ 20-21 ఇయర్స్ అనుకుంటా. ఐ థింక్ 22 ఇయర్స్. మనం ఏంటంటే పూర్తిగా మనం చూడలేదు. లావణ్య గారు మరి అది అలా అలవాటు చేశారో లేదో, అది రూమరో, మనకు పూర్తి విషయాలు తెలియదు. అండ్ లావణ్య గారు చేయకపోతే విల్ అండ్ గుడ్, చేస్తే మాత్రం చాలా తప్పు. ఎందుకంటే మనం నాశనం అయిపోతున్నామని మనకు తెలుసు. అలాంటప్పుడు పక్కన వాళ్ళని కూడా నాశనం చేయాలనుకోవడం చాలా తప్పు. దీన్నైతే చేయకపోతే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. చేస్తే మాత్రం నేను ఖండిస్తున్నా. ప్రీతి గారేమో కంప్లీట్ గా లావణ్య గారే తన లైఫ్ మొత్తం స్పాయిల్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే లావణ్య గారు ఏమంటున్నారంటే నేను ఒక సిస్టర్ ని ట్రీట్ చేసినట్టే తనని ట్రీట్ చేసి తనకు ఆశ్రయం ఇచ్చాను, అంతా చేశాను అని చెప్పేసి లావణ్య గారు చెప్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరి మాట మీరు నమ్ముతున్నారు? అమ్మా, ఆ పిల్ల అయితే చిన్న పిల్ల. ఒకటి చిన్నపిల్ల అయితేనే డ్రగ్స్ తీసేసుకుందా సార్? చెప్తాను ఒక విషయం. ఒకటి ఏంటంటే ఇప్పుడు పక్కన నేర్పించేటోళ్ళు ఉంటే, అంటే ఆ అమ్మాయి అని నేను అనట్లేదు, లావణ్య గారు అని అనట్లేదు, నేను ఈ అమ్మాయిని కూడా నేను అనట్లేదు. పక్కన నేర్పించేటోళ్ళు ఉంటే దేవుని కూడా ఖరాబ్ చేయొచ్చు. మనం కుళ్ళ మాట చెప్తున్నా, దేవుడు కూడా తప్పు చేస్తాడు. తను ఇలా నేర్పించి ఉండకపోతే చాలా సంతోషం నాకు. సరే, తను నేర్పిస్తే తినేలా నేర్చుకుంటుంది ఒకవేళ. అంటే మనకంటూ ఒకటి ఉండాలి కదా. అదే కదా. ఇప్పుడు చిన్న కిడ్ అయితే ఏం కాదు కదా, చిన్న పాప అయితే కాదు కదా, 15 ఇయర్స్ 16 ఇయర్స్ పాప కాదు కదా. 15 ఇయర్స్ 16 ఇయర్స్ ఉన్న వాళ్ళని కూడా పాప అన్నారు సార్. 4-5 ఇయర్స్ అనుకోండి పాప అంటారు. డెఫినెట్లీ 20+ కాబట్టి ఆ అమ్మాయికి కూడా అవగాహన ఉంటది, అవగాహన ఉండుంటది. తను ఒకవేళ నేర్పిస్తే తినేలా నేర్చుకుంటది. మనకి ఏ విషయం క్లారిటీగా తెలియదు కాబట్టి లావణ్య గారిని ఏం అనలేం. లావణ్య గారు ఇలా నేర్పించకపోతే చాలా హ్యాపీ. నేను నేర్పిస్తే మాత్రం ఇట్స్